ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. సర్వశక్తిగల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక నరమాత్రుడు కాదు, అబద్ధము చెప్పడానికి. ఆయన సత్యమైన దేవుడు. ఎందుకంటే దేవుడు ఒక్కడంటే ఒక్కడే. ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండడానికి సాధ్యం లేదు. దానికి బైబిల్ ఆధారం కూడా లేదు. హోషేయ 13వ అధ్యాయము 4వ వాక్యం, మీరు ఐగుప్త దేశముల నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేను మీ దేవుడును, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. ఆమేన్. గమనించండి, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు అని ఇజ్రాయెల్తో అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నేను తప్ప ఏ రక్షకుడు లేడు అంటున్నాడు. పాత నిబంధనలో ఉన్న ఒకే ఒక్క దేవుడే, ఆయనే రక్షకుడు. ఆయన పేరు యెహోవా. ఇప్పుడు ఈ మాటను మనము క్రొత్త నిబంధనలో గమనిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వాక్యం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తే, దానికిదే మీ కానవాళ్ళు. ఆమేన్. గమనించండి, హోషేయలో మనం గమనించాం, నేనే రక్షకుడు అన్నాడు. ఇక్కడ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ పుట్టింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. పాత నిబంధనలో మాట్లాడింది ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా అంటే దాని అర్థం ఏంటి? ఉన్నవాడు అని అర్థం. ఆ ఉన్నవాడే శరీరములో ప్రత్యక్షమైనప్పుడు ఆయన యేసు అని పేరు పెట్టబడి ఉంది. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, రక్షకులు మనకి ఇద్దరున్నారా, లేక ఉన్న ఒకే ఒక్క దేవుడే సర్వశక్తి గల దేవుడు భూలోకానికి మనుష్యుడుగా వచ్చి తన బిడ్డల కోసం ప్రాణం పెట్టాడా అనేది మనము వాక్యాన్ని ఆధారంగా చేసి గమనిస్తే మాత్రమే అర్థమవుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే సృష్టి చేయడములో తండ్రిగా, మన శాపాలని పాపాలని మోయడములో కుమారునిగా, ఈరోజు మనల్ని సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధాత్మగా ఏక దేవుడే ఉన్నాడే తప్పితే బైబిల్లో 2, 3, 4 దేవుళ్ళు లేరు. అలా మనము వివరించినట్లయితే, దాన్ని నమ్మినట్లయితే నిత్య నరకము గ్యారెంటీ అనేసి వాక్యము ఖచ్చితపరుస్తుంది. కనుక వాక్యాన్ని వైపు తిరిగి మీ ఆత్మలను కాపాడుకోవడానికి ప్రయత్నించి జీవమగలిగిన దేవుని వాక్యం అందు విశ్వాసం పెట్టండి. యేసు ప్రభు మీకు తోడుండి మిమ్మల్ని కాచి కాపాడతాడు. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామముకి మహిమ కలుగునగాక. ఆమేన్.